ఆశయం గొప్పదా సంకల్పం గొప్పదా అంటే రెండూ గొప్పవే అంటారు. కానీ సంకల్పం ఆశయాన్ని డామినేట్ చేస్తుంది. సమస్యలు కష్టాలు ఒక్కోసారి వచ్చినా వాటిని అధిగమించే నేర్పు ఓర్పు మనిషిని ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా చేస్తుంది. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదగడం వెనుక చాలా కృషి ఉంటుంది. అలాంటిది దేశానికి నెంబర్ 2గా చలామణి కావడం ఆషామాషి ఏం కాదు. ఓ వ్యక్తి పాలన యంత్రాంగాన్ని కంటి సైగతో శాసిస్తూ దేశహితం కోసం పనిచేస్తున్న దురంధరుడు త్వరలో ఒక అసాధారణ ఫీట్ నమోదు చేయబోతున్నాడు. దేశంలోనే ఎక్కువ కాలం పనిచేసిన హోంమంత్రిగా రికార్డు నమోదు చేయబోతున్నారు. గుజరాత్ గల్లీ నుంచి దేశ హృదయానికి కేంద్ర బిందువుగా మారారు హోంమంత్రి అమిత్ షా. ఒకప్పుడు గుజరాత్లోని నారన్పురా వీధుల్లో కనిపించే ఓ యువకుడు ఇప్పుడు దేశ హోంమంత్రిగా కీలకమైన మైలురాయిని సాధించబోతున్నారు. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేంద్ర హోంమంత్రిగా అవతరించబోతున్నారు. మే 31, 2019న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమిత్ షా మే 30, 2025 వరకు వరుసగా 6 ఏళ్లు పదవీకాలం పూర్తి చేయడంతో కొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఇద్దరు మాజీ హోంమంత్రులు మాత్రమే 6 ఏళ్లు పదవిలో కొనసాగారు. ఎల్కే అద్వానీ 6 ఏళ్ల 64 రోజులు, గోవింద్ బల్లభ పంత్ 6 ఏళ్ల 56 రోజులు రికార్డును అమిత్ షా అధిగమించనున్నారు. షా పదవీకాల ప్రత్యేకత ఏమిటి అంటే దేశీయ సమస్యలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపడంలో గతంలో ఏ హోంమంత్రికి రాని ప్రాధాన్యం ఆయనకు దక్కింది. మాజీ మంత్రులలా కాకుండా అమిత్ షా ఒక అధికారిగా విదేశీ పర్యటన కూడా చెయ్యకపోవడం విశేషం. బీజేపీ అంతర్గత పాలన, సంస్థాగత వ్యూహంలో షా కీలక పాత్రను పోషిస్తూ తనకంటూ దేశ చరిత్రలో ఓ పేజీ లిఖిస్తున్నారు. ప్రభుత్వంలో అమిత్ షా కేవలం తన శాఖకు మాత్రమే పరిమితం కాలేదు. వివిధ శాఖలను సమన్వయం చేయడంలోనూ ఆయన చురుకుగా వ్యవహరిస్తారు. అమిత్ షాను బీజేపీ ప్రధాన వ్యూహకర్తగా, కీలకమైన ట్రబుల్ షూటర్గా పరిగణిస్తారు. అమిత్ షా గొప్ప శివభక్తుడు. ఈ విషయాన్ని అనేకసార్లు చెప్పారు కూడా. తన విశ్వాసాలను ఎప్పుడూ అమిత్ షా బయటకు కనిపించేలా చేయలేదు. ముఖ్యంగా 2010లో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, గుజరాత్ నుంచి దూరంగా వచ్చిన తర్వాత భారత్తో కలిసి రైలులో 12 జ్యోతిర్లింగాలను సందర్శించారు. ఇది వ్యక్తిగత దృఢ సంకల్పాన్ని చాటుతోంది. న్యూఢిల్లీలోని దౌత్య వర్గాలలో అమిత్ షా మాట ఎంతో పవర్ ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ అత్యంత సన్నిహితుడిగా షా మెలుగుతారు. అంతర్గత భద్రతా కార్యకలాపాల నిర్వహణలో, అలాగే పోలీసింగ్, సరిహద్దు నిర్వహణలో, సంస్కరణలలో కూడా ఆయన పాత్ర కీలకం. మణిపూర్లో అశాంతిని అదుపు చేయడం, మతపరమైన ఉద్రిక్తతలను తగ్గించడం, పౌరసత్వ సవరణ చట్టం అమలు, వచ్చే రోజుల్లో పదవీకాలం రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా వేగంగా మారుతున్న రాజకీయాల్లోనూ ఆయన స్టైల్ ప్రత్యేకమనే చెప్పాలి. కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అమిత్ షా ఈ రోజు ఈ స్థాయికి చేరారు. ఎన్నో రాజకీయ తుఫానులు ఎదుర్కొని దేశ సేవే లక్ష్యంగా సాగారు. అమిత్ షా కొందరికి కఠినమైన పాలకుడిగా కనిపిస్తాడు. కానీ ఆ కాఠిన్యం వెనుక ఓ అసాధారణమైన సంకల్పం ఉంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, తర్వాత గుజరాత్ బీజేపీ నాయకుడిగా పనిచేస్తూ నరేంద్ర మోదీకి నమ్మకమైన అనుచరుడిగా షా ఎదిగాడు. ఒక దశలో షా రాజకీయంగా దాదాపు అంటరానివాడయ్యాడు. 2010లో సుప్రీంకోర్టు ఆదేశాలతో గుజరాత్ను విడిచిపెట్టి సామాన్యుడిలా జీవించాడు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలల్లోనే అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి బీజేపీని ప్రబల శక్తిగా మార్చాడు. 2019లో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి బలమైన నాయకుడిగా అవతరించాడు. 2025 మే నాటికి అమిత్ షా భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన కేంద్ర హోంమంత్రిగా నిలిచే అవకాశం ఉంది. ఇది ఒక నెంబర్ మాత్రమే. ఆయన జీవిత ప్రయాణంలో ఈ రికార్డ్ ఓ అద్భుతం.